బిస్మిల్లా. ఆస్తి పాస్తుల పంపకాలు. ఫరీదం మినల్లా అంటే అల్లా నిర్ణయించినటువంటి విధి, అల్లా యొక్క చట్టం, అల్లా యొక్క ధర్మం. ఇస్లాంలో ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఖురాన్ మరియు హదీస్లో చెప్పబడ్డాయి. ముందుగా నేను ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఇస్లాంలో ఆస్తి పంపకాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీని గురించి ఖురాన్ మరియు హదీస్లో స్పష్టమైన మరియు ఖచ్చితమైన నియమ నిబంధనలు ఉన్నాయి. ఖురాన్లో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో నిర్ణయించింది. దీనికి సంబంధించి ఖురాన్లో సూరా అన్-నిసా 4వ అధ్యాయం 4వ సూరా 11, 12 లేదా మరియు 176 ఇలా అనేక ఆయతుల్లో ఆస్తి పంపకాల గురించి వివరించడం జరిగింది. అల్లా ఈ పంపకాలను ఫరీదం మినల్లా అంటే అల్లా నిర్ణయించినటువంటి చట్టం, న్యాయం, ధర్మం, విధి అని పేర్కొనడం జరిగింది. ఫరస్. ఉదాహరణకి కుమారుడు నుంచి కుమార్తెకి, కుమారుడు మరియు కుమార్తెకి, తల్లిదండ్రుల విషయంలో, భార్యాభర్తల విషయంలో కొన్ని. కుమారుడు మరియు కుమార్తె విషయంలో సాధారణంగా కుమారుడికి కుమార్తె కంటే రెట్టింపు వాటా లభిస్తుంది. కుమారుడి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని ఇస్లాం చెప్తూ ఉంది. కానీ కూతురుకు కూడా వాటా ఉంటుంది, స్త్రీకి కూడా వాటా ఉంటుంది, తల్లికి కూడా వాటా ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా వాటా ఉంటుంది. చనిపోయిన వ్యక్తికి సంతానం ఉంటే తల్లిదండ్రులకు ఆస్తిలో 1/6 వంతు చొప్పున లభిస్తుంది. భార్యాభర్తలు, భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు వారి యొక్క సంతానాన్ని బట్టి ఒక నిర్ణీత వాటాలు ఇస్లాంలో ఖచ్చితంగా చెప్పబడ్డాయి. బ్రతికి ఉన్న వారికి ఎంత, చనిపోయిన వారి తరపున ఎవరైనా బంధువులు ఉంటే వారికి ఎలా, సంతానం ఉంటే, సంతానం లేకపోతే ఒక భార్య ఉంటే, 2, 3, 4 భార్యలు ఉంటే, ఒకళ్ళు, ఇద్దరు ఆడ మగ, అదేవిధంగా ఎక్కువ మంది పిల్లలు ఉంటే, మరియు పిల్లలు లేకపోతే బంధువులు ఉంటే, బంధువులు లేకపోతే ఇరుగు పొరుగు చుట్టుపక్కల వారు ఉంటే, ఇలా అనేక రకాల చట్టాలని, చట్టం, న్యాయం, ధర్మం, అనేక విషయాలు ఈ యొక్క ఆస్తి పంపకాల గురించి ఈ యొక్క వాక్యాలలో ఖురాన్లో అనేక చోట్ల క్లియర్గా చెప్పడం జరిగింది. హదీసుల్లో కూడా. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆస్తి పంపకాల విద్యను, ఇది ఒక విద్య, ఇల్ముల్ ఫరాయిద్ అంటారు దీన్ని, ఇది నేర్చుకోవాలి అని మరియు ఇతరులకు కూడా నేర్పించాలని నొక్కి వక్కానించి చెప్పారు. ఇది ఒక ఫర్జ్ అని. ఈ యొక్క ఆస్తి పంపకాల విద్య ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళే పూర్తి ఆలయం అవుతారు. ఇది తెలియకపోతే కనుక వాళ్ళు పూర్తి ఆలయం కాలేరు అని ఇస్లామిక్ పండితులు యొక్క అనేక రకాల విద్యాజ్ఞానాలలో ఈ యొక్క విషయం చెప్తూ ఉంటారు. ఏమని? ఇల్ముల్ ఫరాయిజ్. నిజమైనటువంటి ఆలయం, మౌల్వీ, ముఫ్తీలు ఎవరైతే నిజంగా పూర్తి విజ్ఞాన పండితులు ఎవరంటే అనేక రకాల మసాయిల, అనేక రకాల ప్రశ్నలు, సమాధానాలు, డౌట్లు, వీటన్నిటితో పాటుగా ఈ యొక్క విద్య, ఆస్తి పంపకాల విద్య నేర్చుకోకపోతే గనక మరి ఈ యొక్క వారు నేర్చుకునేటువంటి విద్యకు విలువ అంటే అంత ప్రాముఖ్యత ఉండదని చెప్పడం జరుగుతుంది. ఇది చాలా విలువైన విద్య, ఇల్ముల్ ఫరాయిద్, ఇది అల్లా యొక్క హక్కు అని చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఈ యొక్క విద్య నేర్చుకోవాలని మరియు ఇతరులకు కూడా నేర్పించాలని నొక్కి ఒక్క నుంచి ప్రవక్త ముహమ్మద్ అస్లం గారు చెప్పడం జరిగింది. వారసులకు అన్యాయం చేయకూడదు అని ప్రవక్త వారు హెచ్చరించారు. వారసులకు విడిగా వసియత్ అంటే విల్లు వ్రాయవలసిన అవసరం లేదు, ఎందుకంటే అల్లా వారికి వాటాలను ఇప్పటికే నిర్ణయించాడు అని. అలా అని స్త్రీలను మరియు తర్వాత ఉన్న వేరే బంధువులు ఎవరైనా పేదవారు ఇంకెవరైనా ఉంటే వారిని కూడా అన్యాయం చేయకూడదు, మరి వారికి కూడా సంబంధించిన హక్కులు కూడా ఇవ్వబడ్డాయి. అంతేకాకుండా పంపకాలకు ముందు కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆస్తిని పంచుకోవడానికి ముందు కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి. ముందుగా అంత్యక్రియల ఖర్చులు, అప్పులు తీర్చడం, మెహర్, వసియత్తు, ఇలాంటి మరణ శాసనం, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. వీటిని మనం పట్టించుకోవాలి. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు, అవసరమైన ఖర్చులను అతని ఆస్తి నుండే చెల్లించాలి, ఒకటి. ఇక రెండవది, అతను ఎవరికైనా బాకీ ఉంటే, అప్పులుంటే ముందుగా ఆ అప్పులను తీర్చాలి, ఇది రెండవ షరతు. ఇక మూడవది మెహర్ అంటే భార్యకు ఇవ్వాల్సిన మెహర్ బాకీ ఉంటే అది కూడా అప్పు కిందకే వస్తుంది. ఆ మెహర్ ఇంకా ఇవ్వకపోతే అది కూడా తెలుసుకొని ఆ మెహర్ కూడా ఇవ్వాలి. ఇక నాలుగవది వసియత్ అంటే మరణ శాసనం ఆయన ఏదైనా రాసి పెడితే వారసులు కాని వారికి లేదా ఏదైనా ధర్మ కార్యానికి ఆస్తిలో గరిష్టంగా 1/3 వంతు మాత్రమే వ్రాసి ఇచ్చే అధికారం ఉంటుంది. ఇది అమలు చేసిన తర్వాతే
మిగిలిన ఆస్తిని పంచుకోవాలి అంటూ ఇలాంటి కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. న్యాయం మరియు మహిళల హక్కు, ఇవి చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఇస్లాంలో ఆస్తి పంపకాలు అనేది కేవలం డబ్బు పంచడం కాదు, అది ఒక ఆరాధన, ఇబాదత్. ఇది కేవలం ఆరాధన, ఇది కేవలం జీవన పద్ధతి, సంపాదన మాత్రమే కాదు, దీనిని ఆరాధన కింద, ఇబాదత్ కింద చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇది దేవుడు ఎవరికి వాళ్ళో వారికే ఇస్తాడు. మరి ఈ యొక్క ఆస్తిపాస్తులు, వాటి యొక్క ఖర్చు, వాటి యొక్క హక్కులు, వాటి మీద అనేక సమాజంలో ఉన్న వారికి, వాటిపైన సమాజంలో ఉన్న వారికి మరియు ఆ సంపాదించే వారికి కూడా కొన్ని అనేక రకాల హక్కులు పెట్టాడు. అందుకే ఇది ఫరీదం మినిల్లా అని. మరియు ఈ యొక్క విద్య గురించి కూడా మనం ఇప్పుడు ఈ యొక్క విద్య, ఇల్ముల్ ఫరాయిజ్ అనే విద్య కూడా మనం నేర్చుకోవాలి. ఇస్లాంలో ఆస్తి పెంపకం అనేది కేవలం డబ్బు పంచడం మాత్రమే కాదు, అది ఒక ఇబాదత్, ఆరాధన కూడా అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లంచం తీసుకొని ఇతరులను మోసం చేసి ఇష్టం వచ్చినట్టు పనిచేయటం కానీ, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువగా ఇష్టం వచ్చినట్లు పంచుకోవటం కానీ కాదు. ఖురాన్ని ముందు పెట్టుకొని, హదీసును ముందు పెట్టుకొని, అక్కడ చెప్పబడ్డట్టుగా దేవుడు మనకి చెప్పబడ్డటువంటి విషయాలను గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మనం మెలగాలి. అదేవిధంగా దీంట్లో మహిళల హక్కు కూడా ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మహిళలకు ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం ఇస్లాం ప్రకారం చాలా పెద్ద పాపం. తల్లిగా, భార్యగా, కుమార్తెగా లేదా సోదరిగా ఆమెకు రావాల్సిన వాటాను, ఆమె యొక్క గౌరవాన్ని, ఆమె యొక్క వాటాను ఆమెకి గౌరవంగా ఇచ్చేయాలి. ఆమెను ఇబ్బంది పెట్టడం కానీ, కష్టాలు పెట్టడం కానీ, మోసం చేయడం కానీ, ఎగతాళి చేయడం కానీ, ఏదన్నా ఇంకా దేంట్లో ఇరికిచ్చి ఆమెను పంపించడం కానీ, అవమానపరచడం కానీ, ఇట్లాంటి చేయకూడదు. ఇది ఇబాదత్, ఆరాధన, దైవ ఆరాధనలో భాగం అని గుర్తుపెట్టుకొని ఇచ్చేవారు, రాసేవారు, రాపించేవారు, ఇప్పించేవారు, న్యాయం చేసేవారు, తీసుకునేవారు, ఆశపడేవారు, ఆశించేవారు అందరూ కూడా ఇది ఇబాదత్, ఆరాధన. నమాజు, సదకా ఖైరాతు, జకాతు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, ఇవన్నీ కూడా ప్రార్థన, ఉపవాసం, ఇవన్నీ ఎలా ఆరాధనో ఈ యొక్క ఆస్తి మరియు ఆస్తి పంపకాలు ఇవన్నీ కూడా ఆరాధనతో సమానమని గుర్తుపెట్టుకోవాలి. మరియు శిలారహిమి అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. శిలారహిమి బంధుత్వ సంబంధాలను కలుపుకోవాలి, పటిష్టం చేసుకోవాలి, తెంచుకోకూడదు. ఎవరైనా బంధుత్వ సంబంధాలను కనుక తెంచుకుంటే ఇది మహాపాపం. అటువంటి వారు స్వర్గంలోకి కూడా వెళ్ళలేరనేటువంటి హదీస్ను మనం ఇంతకుముందు చూసి ఉన్నాం. అందుకే బంధుత్వ తెగతెంపులకు దూరంగా ఉండాలి. వీలైతే మనం సలాం చెప్తూ వారితో మంచిగా ఉండాలి. ఈ యొక్క ఆస్తులు, పాస్తులు, వస్తువులు ఇటువంటి వాటి కోసం మనం గొడవలు పెట్టుకొని కనుక వాళ్ళతోటి ఇబ్బందులు కనుక పాలైతే మనకి ఒక స్వర్గాన్ని మనం పాడు చేసుకున్న వారు అవుతాం. అందుకోసం మనం ఇటువంటి ప్రపంచంలో ఎన్ని రోజులు బతుకుంటామో తెలియదు. ఇక్కడ ఆస్తిపాస్తుల కోసం, మనం ఇక్కడ ఉన్నటువంటి వాటి కోసం మనం కొట్లాడుకొని మన యొక్క ఆఖిరత్, ఇది ఇక్కడ 60, 70, 80, 100 సంవత్సరాలు కూడా బతుకుంటామో, ఈరోజు బతుకుంటామో, కొన్ని క్షణాల్లో ఇంకా ఇప్పుడు ఇది ఇంటూ కూడా కొన్ని క్షణాల తర్వాత మనం బ్రతుకుంటామనే గ్యారంటీ మనకు లేదు. మరి ఎవరెప్పుడు, కొంతమంది పుట్టుకతోటే చనిపోతారు, కొంతమంది పుట్టిన కొద్ది రోజులకి, కొంతమంది యవ్వనంలో ఉన్నప్పుడు, మరియు మధ్యస్థ సమయంలో ముసలివారైనప్పుడు, ఎవరు ఎప్పుడు ఇంట్లో, బయట, వ్యాపారంలో, ప్రయాణంలో ఎవరు ఎక్కడ ఎలా చనిపోతారో, ఎప్పుడు చనిపోతామో తెలియదు. మరి ఇటువంటి ఆస్తిపాస్తుల మీద ఆశపడి బంధుత్వ సంబంధాలని, స్నేహ సంబంధాలని పాడు చేసుకోవద్దు. అందరం కలిసి వెలిసి ఉండాలి. వీలైతే ఇంకా దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, ఇంకా వీలైతే ఇంకేవైనా మంచి కార్యాలు చేయడం కోసం ప్రయత్నించాలి. ఏదేమైతేనేమి మనందరికీ కూడా ఈ యొక్క ఇల్ము ఏదైతే ఉందో, ఈ యొక్క ఆస్తిపాస్తుల పంపకాలకు సంబంధించిన ఇల్ముల్ ఫరాయిద్ అనేటటువంటి ఇల్ము ఏదైతే ఉందో, మనందరం కూడా ఈ యొక్క ఇల్ముని తెలుసుకుని నేర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించమని, ఏదైతే ఈ యొక్క దేవుని యొక్క చట్టం ఏదైతే ఉందో, ఫరీదం మినల్లా, అల్లాహ్ నిర్ణయించిన విధి అనేది ఏదైతే ఉందో, మరియు ఖురాన్లో 4వ సూరా నిషాలో 11, 12 మరియు 176 మరియు అనేక ఆయతుల్లో ఏవైతే ఈ యొక్క వసియత్ గురించి, మరి ఇంకా అనేక రకాల విషయాల గురించి ఈ యొక్క చట్టం, న్యాయం, ధర్మం చెప్పడం జరిగిందో, నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను మనందరి తరపున. వల్ల మీరు ప్రవక్తల ద్వారాను, గ్రంథాల ద్వారాను ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు నేర్పారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో, ఈ కొద్ది రోజుల జీవితంలో మేము ఇటువంటి వస్తువులు, ఆస్తులు, పాస్తుల కోసం కొట్లాడకుండా, ఆశపడకుండా, వల్ల పర్మనెంట్ జీవితం, ఎప్పటికీ మిగిలి ఉండే పరలోక జీవితం కోసం మేము ఆశపడే విధంగా, దానికోసం మేము శ్రమించే విధంగా, కష్టపడే విధంగా, ఖర్చు పెట్టే విధంగా మాకు సహాయం చేయడం వల్ల, మా ప్రార్థనను స్వీకరించడం వల్ల,
ఇప్పుడు మనకు ఒక హదీస్ కూడా గుర్తుకొస్తుంది. ఆ హదీస్ ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, మీరు బ్రతికి ఉండంగా మీరు సంపాదించినది మీదే, కానీ మీరు తిన్నది మీది, మీరు ఖర్చు పెట్టింది మీది, మీరు దాన ధర్మాలు చేసింది మీది, మరియు మీరు దాచిపెట్టింది మీది కాదు. అందుకే కొంతమంది మనం మరణించిన కొంతసేపటికే తర్వాత మరి అంత్యక్రియలు కూడా కాకముందే ఈ ఆస్తి ఎవరికి, ఈ ఇల్లు ఎవరికి, ఆ భూమి ఎవరికి, ఈ వస్తువులు ఎవరికి, తర్వాత పరిస్థితులు ఏంటి, అన్నీ ఎవరెవరో ఏమేమో ఆలోచించుకుంటూనే ఉంటారు. అందుకే ఈ మనం పర్మనెంట్ జీవితం ఇది కాదు, పర్మనెంట్ జీవితం పరలోక జీవితం. దానికోసం ఆశపడుతూ ఉండాలి, దానికోసం కష్టపడుతూ ఉండాలి, దానికోసం ప్రయత్నిస్తూ ఉండాలి. ఏది ఏమైతేనేమి మరి ఈ యొక్క దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఎవరికైతే సంపాదన ఇచ్చాడో వారి మీద కొన్ని బాధ్యతలు కూడా పెట్టాడు. అవేమిటి అంటే జకాత్, అదేవిధంగా సదకా ఖైరాతులు, మరియు హజ్ ఉమ్రాలు, మరియు ఇంకా అనేక హక్కులు. సమాజంలో రకరకాల హక్కులు ఉన్నాయి. అవి ఈ యొక్క జకాతు మరియు సదకా ఖైరాతులే కాకుండా ఇంకా అనేక హక్కులు దేవుడు ఎవరికైతే ధనాన్ని ఇచ్చాడో వారిపైన ఈ యొక్క సమాజంలో కొన్ని హక్కులు పెట్టాడో అవి ఏమిటో ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డాయి. ఆ ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి, వారికి ఎందుకు అది ఇవ్వటం జరిగిందో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని మేము తెలుసుకొని ఆ యొక్క ఇక్రా ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన మొదటి వాక్యాన్ని అవతరింపజేశారో ఆ యొక్క జ్ఞానాన్ని మేము కూడా తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకుని దాని ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని అర్జిస్తూ ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని ప్రసాదించండి. మమ్మల్ని అందరినీ నరకం నుంచి కాపాడండి. మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.